ఎడ్డుగా థ్యాంక్ యూ అంకుల్. మరి నా 2,000 చెయ్యి చాపు. ఇవి 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 గివెన్ని వేళ్ళు 2 తీసుకో. నేను అడిగింది ఈ వేళ్ళు కాదు, 2,000 డబ్బులమ్మా, డబ్బులు. నేను ఇస్తానన్నది మాత్రం గీ 2,000. బాయ్. మాసం మాసం అమ్మా. అవి 2,000 ఇస్తానని చెప్పి మోసం చేసింది. జీవితం. అమ్మా శ్వేత తీసుకెళ్ళిపోయిందమ్మా. అవునమ్మా. అరే శ్వేత ఎందుకు తీసుకెళ్ళిందిరా? అరే పెద్దోడా, గుమ్మడికాయ ఇప్పుడు దాకా ఇక్కడే ఉండే కదరా, ఏం చేసినావు? అది తమ్ముడు 5,000 ఇస్తాను. 5,000 కోసం 5 లక్షలు వదులుకుంటావరా? 5 లక్షలు బొక్కరా నీ వల్ల. డబ్బులు నగలు తీసుకెళ్తుంది కదండి, వదిలేయండి. ఎందుకు వస్తున్నావే నన్ను ఆపడానికా? సైలెంట్ గా వచ్చావు సరే, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. అంతే. అదిలా వెళుతుందా, మనం ఇటు వెళ్దాం. ఎంతో కష్టపడి నగలన్నీ దాచిపెడితే వచ్చి ఈయన మిమిక్రీ చేసి ఎత్తుకొచ్చేస్తావా? నన్ను చీట్ చేయలేవే. నేనే కాదు, ప్రపంచంలా ఏ వంటగాడు నిన్ను స్వీట్ చేయలేడు. చేసిన ఎవడు తినలేడు. ఒసేయ్ మిమ్మల్ని ఇద్దరిని చంపుతా. ఒసేయ్ శ్వేత, మర్యాదగా గుమ్మడికాయ ఇచ్చే, లేదా నాలో రాక్షసుని చూస్తావు. నువ్వే ఓ రాక్షసివి, ఇంకా నీలో ఇంకో రాక్షసు ఉందానే. నువ్వు చూస్తావు రాగానే. ఇంకా నవల కాదు, నువ్వు అవుట్, నువ్వు అవుట్. చంపుతాను వచ్చావంటే. ఏంటే ఏంటే వాగుతున్నావు? నా గుమ్మడికాయ, నా గుమ్మడికాయ ఇవ్వు. డబ్బులు నగలు తనకి ఇచ్చేయండి. నానమ్మ గారండి. ముస్లి, నువ్వు అయిపోయినవే, నీ కేల్ కథం దుకాన్ బంద్. నిన్ను కొడితే నేను ఊరుకుంటానే, దాన్నేది దానమ్మని అమ్మమ్మని కూడా కొడతా. చూస్తావేంటే, వెళ్ళి దాన్ని నాకు పీకు. నువ్వు అయిపోయావి, మా అత్తగారిని కొడతావే నిన్ను. చూసావరే, నాకేమో తల పగలు కొట్టింది, దాన్నేమో ఎరం కొడుతుంది. అలాంటి రౌడీ మొహం దాని కోసం నువ్వు ఆరాట పడుతున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవే. అయ్యో పాపం. ఆగవే. చూడు, నేను నీ మీద సానుభూతి చూపిస్తే నువ్వు నాకు మా నాన్నమ్మ గారి రక్తం చూపిస్తావా? నిన్ను క్షమించనే, శిక్షించి తీర్తాను.
ఇదేంటి వాళ్ళందరినీ ధైర్యంగా కుట్టింది, దాని చేతిలో తన్నులు తింటుందేంటి? ఒసేయ్ ఇదేంటి ఇలా తగులుకుంది? ఒసేయ్ పదవే, దాన్ని చావ కొడతాం. ఆగుండ్రి ఆగుండ్రి ఆగుండ్రి. ఏయ్, నన్ను కొట్టాలన్నా చంపాలన్నా దీనికొక్కదానికే అధికారం ఉంది. కాదని మీరొచ్చారో సొచ్చారే. చంపవే 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 చంపు. ఎన్నిసార్లు చెప్పాలి? చిన్న పిల్లని కొట్టడానికి సిగ్గులేదే? నీకంత దమ్ము ధైర్యం ఉంటే నా మీద చూపించండి, మీ తిక్క తిన్నగా తీస్తా. మాకంత దొరదలేదమ్మా. చిచి రా వెళ్దాం. పదండి. రావే. ఏయ్, ఎందుకే వాళ్ళతో గొడవ పడుతున్నావు? నా నగలు లాక్కబోతుండ్రక్క, అందుకే గొడవ పడుతున్నా. కానీ గొడవ చూస్తే వాళ్ళ నగలే నువ్వు లాక్కున్నట్టు అనిపిస్తుంది. అంటే నాటకంలో గెలిచిన ప్రైజ్ ని వాళ్ళు లాక్కున్నారక్క, వాళ్ళ కాడ నుంచి నేను లాక్కొచ్చిన. ఓసి దుర్మార్గులారా, చిన్న పిల్లల దగ్గర లాక్కోవడానికి దానికి మనసు ఎలా వచ్చింది? అయినా పందుల్లో ఉన్న వాళ్ళనేమో చావగొట్టావు, మరి ఆ గీత చేతిలో ఎందుకు తన్నులు తిన్నావు? గీత నా అక్క నా అక్క నా అక్క. నీ అక్క? అవును, నా సొంత అక్క, నా సొంత అక్క, నా సొంత అక్క, నా సొంత అక్క. శ్వేత, నా చెల్ల, నా చిట్టి చెల్లి, నా బుజ్జి చెల్లి, నా బంగారు చెల్లి శ్వేత. నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, ఇది నిజం కావాలి, అది నా చెల్ల అవ్వాలి. అంటే మీ ఇద్దరు ఒకే తల్లి బిడ్డలా? ఒసేయ్ రా వెళ్దాం. అవునక్క, ఇద్దరం ఒకే తల్లి పిల్లలం. ఆ అనసూయ మా నాయనమ్మ. ఓ, ఆ పిస్నారి పాపాత్మురాలు మీ నానమ్మ. ఈ విషయం దానికి తెలుసా? నాకు మా మామకు తప్ప ఇంకెవరికి తెలవదక్క. అందుకేనా అక్క చేతుల్లో తన్నులు తిన్నావు? అవునక్క. అక్కంటే ఎంత ప్రేమే నీకు, కానీ దానికి వాళ్ళ నానమ్మ మీదున్న ప్రేమ నీ మీద లేదు కదే. నేనే చెల్లినని తెలిస్తే ఆ ముసల్దానికన్నా నన్నే ఎక్కువ ప్రేమిస్తుందక్క. మా అక్కకి నేనంటే ప్రాణం. సర్లే, ఓవర్గా ఫీల్ అవ్వకు. ఈ సెంటిమెంట్స్ వల్ల ఏడుపు తప్ప పెద్దగా యూజ్ ఏం ఉండదు. నేను వస్తాను. అక్క, జర హెల్ప్ చేయవా? ఏంటి, ఆ నగలు కొట్టేసివ్వాలా? అవునక్క. ఏయ్, నీ కంటికి నేను చెర్లపల్లి జైలు నుండి తప్పించుకున్న చెంబల్ దొంగలా కనిపిస్తున్నానా? నగలు కొట్టుకురా, డబ్బులు కట్టుకురా అని దొంగ పనులు చెప్తున్నా? అక్క అక్క ప్లీజ్ అక్క, ఆ నగలు నాకు చాలా ముఖ్యమైనవక్క. అవి పోతే మళ్ళీ దొరకవక్క. చూడు, ఇన్నాళ్ళు లవ్ సక్సెస్ కాక చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడిప్పుడే లవ్ ట్రాక్ లో పడుతుంది. నేను వెళ్ళి ఆ సంతోష్ గారిని లైన్ లో పెట్టి కోట్లాస్తికి కోడళ్ళయి సెటిల్ అయిపోవాలి. ఈ లోపు ఇలాంటి చిల్లర్ డీలింగ్స్ చేయలేనే. సారీ, నన్ను వదిలే. అక్క అక్క ప్లీజ్ అక్క, అక్క అక్క ప్లీజ్ అక్క, అక్క అక్క ప్లీజ్ అక్క, నువ్వైతే నా
కొట్టి దాని బొక్కలు సూర సూర వేసి లెక్క సెటిల్ చేయగలవక్క. ఈ ఒక్క హెల్ప్ చేయక్క. హా, నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు కాదు, ప్రస్తుతానికి నన్ను వదిలే. బాయ్ అక్క అక్క బాయ్ బాయ్ బాయ్. నిన్ను వదలనక్క. హెల్ప్ చేసే వరకు వెంటాడుతూనే ఉంటా. అక్కో ఈ పెట్టెలేంటే? ఈ పెట్టెల్లో గుమ్మడికాయని దాచామత్తయ్య గారు. ఇందులో దాయడం ఎందుకే? ఎవరన్నా గుమ్మడికాయ కొట్టడానికి వచ్చారనుకో, ఏ పెట్టెలో ఉందో తెలియక వెళ్ళిపోతారు కదమ్మా, అందుకే. నీ బొందరా, ఈ 3 పెట్టెలు తీసుకెళ్ళిపోతే? ఇంకో 2 పెట్టి లోపల ఉన్నాయి కదమ్మా, అవి తెచ్చి ఇక్కడ పెట్టేస్తాం. అయ్యో నీ బొందరా, నీ బొందరా. ఈ పెట్టెలతో పాటు గుమ్మడికాయ కూడా వెళ్ళిపోతుంది కదరా. నిజమే, కాకపోతే వాడు గుమ్మడికాయ ఏ పెట్టిలో ఉందో అని ఎతికేలోపు మనం వచ్చేస్తాం కదమ్మా. ఓ, వచ్చే దొంగకి గుమ్మడికాయ ఉన్న విషయం తెలియకూడదనా? గుమ్మడికాయ ఉంది, మరి ఇదేంటే? మనకు తెలియాలని. కరెక్ట్ కరెక్ట్. మనతో పాటు దొంగలకు కూడా తెలుస్తుంది కదే. అబ్బా, ఆ మాత్రం తెలివి మాకు లేదనుకున్నావు ఏంటమ్మా? అందుకే పెట్టి కింద బొక్క పెట్టాం. వాడు ఒకవేళ పెట్టి తీసినా గుమ్మడికాయ అక్కడే ఉంటది. కావాలంటే చూడండి. పరమానందయ్య శిష్యులు నా కర్మ. మా ప్లాన్ ఎలా ఉందమ్మా? నీ పెళ్ళం మొహంలో ఉందిరా. అంత చండాలంగా ఉందమ్మా? నీ మొహంలాగా. చాలా పండి. ఈ పెట్టెలన్నీ తీసేసి గుమ్మడికాయలో ఉన్న నగలు డబ్బు అన్ని బీరువాలో పెట్టి తాళం వేసేసి ఆ తాళం నాకివ్వండి. ఎందుకమ్మా నువ్వు నొక్కేటాగా? చంపుతాన్రా వెధవా. దాచిపెడతానన్నంట్రా మీకోసం. ఓహో, ఆ మాత్రం దాయడం మాకు వచ్చాము. తాళం మా దగ్గరే ఉంచుకుంటాం. కుదరదు. ఏ? నాదో ఐడియా అత్తయ్య గారు. అలా చేస్తే ఎవ్వరికి ప్రాబ్లం ఉండదు. ఏంటో ఐడియా? ఆ తాళాన్ని 4 ముక్కలు చేసి 4 దగ్గర పెట్టుకుందాం. అప్పుడు అందరం కలిసి వెయ్యొచ్చు, అందరం కలిసి తీయొచ్చు. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలో ఉందే. పోనీలేండి, ఇంకా మీ మొహంలో ఉంటుందంటారేమోనని అనుకున్నాను. నిన్ను చంపేస్తానే. నానమ్మగారండి. ఏంటమ్మా? ఆ శ్వేత ఎవరో తెలుసా అండి? ఏం నీకు తెలీదా? నాకిప్పుడే తెలిసిందండి. ఏమని? అది పిల్ల రూపంలో ఉన్న పిశాచనా? నానమ్మగారండి, ఇంకొక మాట శ్వేత గురించి ఏమన్నా అన్నారా నేను తట్టుకోలేనండి. అబ్బచ్చా, దాన్నంటే నీకు అంత పౌరుషం వచ్చిందంటే? చెల్లినంటే అక్కకి కోపం రాదా అండి? ఏంటేంటేంటేంటి? ఆ కోతి మొహంది నీకు చెల్లా? అవునండి, అది నా సొంత చెల్లి అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానండి? అదే చెప్పిందండి. అర్థమైంది. ఈ నగలు కొట్టేయడానికి నిన్ను అక్క అని నిన్ను వల్ల వేసేసిందన్నమాట. లేదండి, అది నిజంగా నా చెల్లేనండి. నువ్వు నోరు మొయ్యవే. అది నీకు చెల్లేంటే? నీ ఫేస్ ను ఒకసారి అద్దంలో చూసుకో, ఒక్క పోలికి కూడా కనపడదు. ఒక్క పలుకులు ఆకు ఒక్కలు మా ఫేసుల్లో ఎలా కలుస్తాయండి? మా ఇద్దరిది జన్మ జన్మల సంబంధం అండి. అవునవును, నువ్వు సమ్మక్క అదో సారక్క. చూడమ్మా, అది మన దగ్గర డబ్బులు కొట్టేయలేక అక్క తొక్క అంటూ సెంటిమెంట్ తో వస్తోంది. నువ్వే మాత్రం లొంగిపోయినా మొత్తం దోచుకొని వెళ్ళిపోతుంది. పోతే పోనివ్వండి, దాని డబ్బు నగలేగా. అవునే, నువ్వు అది కలిసి రాళ్లు కొట్టి సంపాదించారు, ఇచ్చేనా? అదేదో పిచ్చివాగుడు వాగిందని నువ్వు ఫీల్ అయిపోకు. ఆ కర్రీది ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా నీకు చెల్లి కాదు, కాదు, కాలేదు, అంతే.
ఓసే శిరీష, అత్తయ్యగారు ఈ నగలో డబ్బులు దీనికి తెలియకుండా దాయాలే, లేకపోతే చెల్లి చెల్లి అని తీసుకెళ్లి ఇచ్చినా ఇచ్చేస్తుంది. మూడో కంటికి తెలియకుండా దాస్తాం. నీకు మూడో కన్నా ఎక్కడ ఉంది? దారి మొయ్యరా. పదండి. జరగ. రండి. పదండి. నానమ్మ గారు చెప్పినట్టు ఆ శ్వేత అబద్ధం చెప్పుంటుందా? తేల్చుకోవాలి. ఆ శ్వేత నా చెల్లో కాదో కనిపెట్టుకోవాలి. పది గంటలకు వస్తా అన్నాడు. 11 అయినా ఇంకా రాలేదేంటి? బొద్దిగా టైం సెన్స్ లేకుండా పోయింది. సారీ కొంచెం కాస్త లేట్ అయింది. ఈ మాత్రం దానికి సారీ చెప్పాలా? నీకోసం గంట కాదు, ఎన్ని రోజులైనా ఎదురు చూస్తా. థ్యాంక్ యూ. నువ్వు చేసిన హెల్ప్ నా లైఫ్లో మర్చిపోలేను. వెయిట్ చేయడం హెల్ప్ ఏంటి? ఇది మరీ టూ మచ్. హే, నేను అన్నది వెయిట్ చేయడం గురించి కాదు. మరి నిన్న మా అమ్మని కాపాడిన దాని గురించి. ఓ అదా. ఆ స్థానంలో నేనేంటి? ఎవరున్నా కాపాడు ఉండేవాళ్ళు. కాకపోతే ఆంటీని కాపాడే అదృష్టం నాకొచ్చింది అంతే. ఏదేమైనా మాకు మర్చిపోలేని మేలు చేశావు. అందుకే నీకేదైనా చేయాలనుకుంటున్నాను. ముందు ఈ స్మాల్ గిఫ్ట్ తీసుకో. ఏంటిది? నువ్వే చూడు. చుడిదార్ బాగుంది. కాకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు కదా. నువ్వు ఆడదానివే కదా. నిజమే. అయినా నేను ఇలాంటి డ్రెస్సులు కట్టుకోను. చిన్నప్పటి నుంచి నాకు ఇలానే అలవాటు. నాకివే కంఫర్ట్గా ఉంటాయి. ఓకే, నీ అలవాటే నేను కాదనను. నన్ను కలిసేటప్పుడు మాత్రం ఈ డ్రెస్ వేసుకో. ఓకే, ట్రై చేస్తా. చూసారమ్మా, ఆ కంచుకి కొత్త డ్రెస్ కొనిచ్చాడు. చూస్తున్నా వీడి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని నా కోడలి హోదా కోసం అది చేస్తున్న ప్రయత్నాన్ని కళ్ళారా చూస్తున్నా. అమ్మా, వెళ్ళేసేమంటారా? కాస్త ఆగు. తర్వాత దాన్ని ఊపిరి ఎలా ఆగాలో నేను చెప్తాను. మీ అమ్మని కాపాడినందుకు ఇంకేదో పెద్ద గిఫ్ట్ ఇస్తావేమో అనుకున్నాను. చివరికి ఈ చుడిదార్తో సరిపెట్టావన్నమాట. మా అమ్మ ప్రాణాల్ని ఈ డ్రెస్తో పోల్చుకో. ఆమె ప్రాణాలకు విలువ కట్టాల్సి వస్తే ఈ ప్రపంచం మొత్తం తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టాల్సి ఉంటుంది. అయినా నువ్వు చేసిన సాయానికి డబ్బిచ్చో నగలిచ్చో తక్కువ చేయలేను. అంతకంటే విలువైంది ఏమన్నా ఉంటే అడుగు, ఇస్తాను. ఏమడిగినా ఇస్తావా? మా అమ్మ మీదొట్టు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను. చెప్పు, ఏం కావాలి? నీ మనసు.
నీ మనసులో స్థానం కావాలి. ఇస్తావా? అనుకున్నానే అది ఇదే కోరిక కోరుతుందని. పడేసింది. ఒక్క మాటతో వాణ్ణి బుట్టలో పడేసింది. అది అడిగినా సంతోష్ బాబు ఒప్పుకోళ్లేమ్మా. నిన్ను నేను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి లవ్ చేస్తున్నాను. నువ్వంటే ప్రాణం. ఆ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఇప్పటికీ ఆ అవకాశం వచ్చింది. మాట్లాడవేంటి సంతోష్? నేనంటే నీకు ఇష్టమేనా?